అలాగే మన తాలూకా డీ కాయిన్ని కానీ మన కాయిన్స్ని కానీ యూటిలిటీలోకి తీసుకెళ్ళి మంచి డబ్బులు వచ్చేదానికి అనుకూలంగా యూటిలిటీలోకి వచ్చిన ప్రతి కాయిన్ని నేను బర్న్ చేస్తున్నాను. మీకు పబ్లిక్గా చూపిస్తాను దాన్ని. మీరు మొత్తం సప్లైలు టోటల్ సప్లైలు చూడవచ్చు. అది ఇలా బర్న్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో ప్రపంచం మొత్తం మీద ఒకసారి మీరు చూడండి. అవి ఆటోమేటిక్ బర్న్ అయిపోయినాయి కానీ, లేదా మింట్ ఆప్షన్ పెట్టి ప్రింట్ చేసే వాళ్ళు ఉన్నారు కానీ, బర్న్ చేసిన వాళ్ళు యూటిలిటీలో తీసుకొని బర్న్ చేసిన ఏకైక వ్యక్తిని మొట్టమొదటిసారిగా నేను ఒక్కడనే, మన కంపెనీ ఒక్కటే, మీరు మాత్రమే, మన కంపెనీ మాత్రమే చేస్తుంది. ఇంకేం చేయలేదు. ఎవరైనా చెప్తే, ఎవరైనా చేస్తే మనల్ని చూసి చేయాలి తప్పిస్తే ముందుగా ఎవరు ఇంతవరకు చేయలేదు. బిట్ కాయిన్ చేయలేదు, ఎథీరియం చేయలేదు, ఏ కాయిన్ చేయలేదు. మనమే చేస్తున్నాం. అంటే బర్న్ చేయడానికి కొన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చి, ఆ ప్రాజెక్టుల్లోంచి మళ్ళీ కమిషన్ లాగిచ్చి, అది చేయడానికి అవకాశం ఇచ్చి, ఆ ప్రొడక్ట్ మళ్ళీ వాళ్ళకి ఇచ్చి, అందులో నుంచి వచ్చినటువంటి ప్రాఫిట్ని యూటిలిటీగా తీసుకొచ్చి, ఆ యూటిలిటీలో వచ్చిన కాయిన్స్ అన్ని బర్న్ చేసి, సప్లై మొత్తం నుంచి తగ్గించి, మళ్ళీ ఆ కంపెనీలో ఉన్నటువంటి కస్టమర్స్ అందరికీ డబ్బులు వచ్చేలాగా, కాయిన్ రేటు పెరిగేలా చేసే కంపెనీ ఒకే ఒక కంపెనీ, అది కూడా మన కంపెనీయే. ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు నేను దానికి అనేక రకాల ప్రాజెక్టులు, అనేక రకాల ప్లాన్స్తో 1 బై 1 తీసుకొస్తున్నాను. వాటిల్లో బర్న్ అయిపోతూనే ఉంటాయి. దాచుకున్న వాళ్ళు అదృష్టవంతులు, అమ్మేసుకున్న వాళ్ళు తాత్కాలిక అదృష్టవంతులు. ఆ క్షణంతో వాళ్ళకి అయిపోద్ది. దాన్ని దాచుకున్నారనుకోండి, భవిష్యత్తు గొప్పగా ఉంటుంది. లేనోళ్ళు ఉంటారు, కాయిన్స్ లేనోళ్ళు, తక్కువ కాయిన్స్ మాత్రమే ఉన్నోళ్ళు ఉంటారు. అంటే ఒక 1000 కాయిన్స్, 100 కాయిన్స్, 10,000 కాయిన్స్, 3,000 కాయిన్స్, ఇలా 30,000 కాయిన్స్, 35,000 కాయిన్స్, ఇలా తక్కువ కాయిన్స్ ఉంటారు. వాళ్ళకి తక్కువగా డీ కాయిన్ తక్కువ వస్తుంది. అందులో 100 కాయిన్స్ ఉన్నోళ్ళు, 300 కాయిన్, 500 కాయిన్స్ ఉన్నోళ్ళు ఉంటారు. వాళ్ళకి ఇంకా తక్కువ వస్తుంది. అలాంటప్పుడు దాన్ని వీలు కుదిరితే, మీకు ఇబ్బంది లేదు అని మీకు అనిపిస్తే, కుదిరితే వాటిని అమ్మకుండా చిన్న కాయిన్ సరే కొనుంచుకోండి. రేపు 23 నుంచి నేను డీ కాయిన్ని యూటిలిటీకి అది మన లిస్టింగ్ చేయడానికి అన్నీ రెడీ చేసుకున్నాను. ఆ వివరం అంతా మీకు మళ్ళీ చెప్తాను. నేనేం చేసినా మన కాయిన్తో డెవలప్మెంట్ చేయడానికే చూస్తున్నాను. బర్న్ చేసే విధానం తీసుకురావడానికి కారణం కూడా అదే. నిరంతరం రాత్రి పగలు దీని మీద పనిచేస్తూ, ఇవన్నీ శ్రమపడుతూ మీతో పాటుగా, నేను ఒక్కడనే కాదు, మీరు నేను కలిసి పనిచేస్తున్నది మనం మాటిచ్చినటువంటి మన కమ్యూనిటీకి మేలు జరగాలని, వాళ్ళకి డబ్బులు రావాలని. సో కాబట్టి 3 గంటలకి, రేపు 3 గంటలకి నేను అనౌన్స్ చేస్తున్నాను. ఆ రోజు నుంచి మీరు 21వ తారీఖు వరకు పంపించుకోవచ్చు. కంటిన్యూషన్గా పంపించుకోండి. థ్యాంక్ యూ.